మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య భాగము ధ్యానించబోయే ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించదము. ప్రార్థన. సకలాశయాలకు కారకుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా. తండ్రి, మీ సహాయం మాకు కావాలి. వాక్యము మీది కనుక పరిశుద్ధాత్మ చేత ప్రేరేంబడిన లేఖనాలు ధ్యానించుచుండగా అల్పుడను అయోగ్యుడను తండ్రి, మీరు మాకు సహాయం చేసి నాకు సహాయం దయచేసి ఈ వాక్యము తండ్రి మా యొక్క జీవితాలకు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథము లేఖన భాగము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7 వచనములో చదువుకుందాం. దయచేసి మీరును లేఖన భాగమును గమనించవలెను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతల లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖం అనుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారు ఇండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఇందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండల్లో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ప్రియమైన సహోదరులారా, మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 7 వచనములో చదివినాం. కాబట్టి ఈరోజు ఈ టెక్స్ట్ మెసేజ్లో ఉన్న సత్యాన్ని, తాత్పర్యాన్ని మనము తెలుసుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున దేవుని వాక్యం కనుక ఈ యొక్క వాక్యము ప్రకటన చేయుచుండగా దయచేసి శ్రద్ధగా గమనించవలె. పౌలు గారు తన విశ్వాస కుమారుడైన తిమోతికి అనేక సార్లు నా ప్రియ కుమారుడైన తిమోతి అంటాడు, నమ్మకమైన తిమోతి అంటాడు. అనేక సార్లు అపోస్తల కార్యంలో తిమోతి తిమోతి అనేక సార్లు ప్రస్తావింపబడింది తిమోతి పేరు. ఆ తిమోతికి పౌలు గారు ఈ 2వ పత్రిక వ్రాస్తున్నాడు. ఎక్కడ నుండి అంటే రోమాలో చెరలో ఉండి చెరబడబడి అక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఇది హోమ్ అరెస్ట్, ఒక అద్దెంట్లో ఉండి అక్కడుండి ఈ లేఖ వ్రాస్తున్నాడు. మరియు ఇది వ్రాసిన కాలము
క్రీస్తు శకము 67, 68 ఈ మొదటి శతాబ్దంలో పౌలు గారు ఈ లేఖ రాశాడు. అయితే పౌలు గారు అంత్య దినములలో అని 3వ అధ్యాయంలో మొదట వచనము, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో తిమోతి అంటున్నాడు. అంత్య దినములో, ఇన్ ద లాస్ట్ డేస్ పీపుల్ విల్ బి, ఏ విధంగా ఉంటారో ఆ విషయాన్ని, మనుషులు ఏ విధంగా ఉంటారో ముందుగానే కమింగ్ ఆఫ్ ప్రొఫెసీ ముందుగానే ప్రవచన చేస్తున్నాడు. అయితే ఈ అంత్య దినాల గురించి ముందుగా పాత నిబంధనలో అనేకమైన ప్రవచనములు ఉన్నాయి. ఇన్ ద లాస్ట్ డేస్, అంత్య దినములు, కడవరి దినములు, ఆ కాలమున అని అనేకమైన ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి. వాస్తవానికి అనేకమైన ప్రవచనాలు ఉన్నవి. అవి క్రీస్తు శకము 33వ సంవత్సరంలో పెంతెకోస్తు దినాన పేతురు గారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడిన వాడై అక్కడ యెరూషలేములో ఆయన ప్రసంగములో జ్ఞాపకం చేస్తాడు. ఈ అంత్య దినాల గురించి ముందుగా చెప్పబడ్డావి కదా, అవి నెరవేరింది అంటాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనంలో, 16, 17 వచనముల్లో మనం చూడవచ్చు. అది యోవేలు ప్రవక్త ప్రవచించినది నెరవేరింది. పేతురు గారే చెప్తున్నప్పుడు ఇంకా అంత్య దినాలు రాలేదు అంటానికి మనమెవరమే? మనం ఏ పార్టీ వారు? అయితే వాస్తవానికి పాత నిబంధనలో అంత్య దినాల గురించి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. నేను త్వరగా ఆ ప్రవచనాలు చదువుతాను, మీరు గమనించవలేను. చూసినట్టయితే అంత్య దినముల గురించి ప్రవచనములు, ప్రొఫెసీ, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనంలో ఇది నెరవేరిందని పేతురు గారు తెలియజేస్తూ ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, యోవేలు గ్రంథములో 2వ అధ్యాయంలో 28 నుండి 32వ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ క్రీస్తు పూర్వము 400 సంవత్సరాలప్పుడు యోవేలు ప్రవక్త ప్రవచించింది నెరవేరింది ఇక్కడ అంటున్నాడు. తర్వాత ఈ దినములు అంతమందు, హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములోను, ఈ దినములంతమందు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూడవచ్చు. దినములంతమందు దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం, ఆ దినములు అంతమందు ద్వితీయోపదేశ కాండము 31:29లో, కడపటి దినములో సంఖ్యాకాండము 24:14వ వచనములో, అంత్య దినములో యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము, మీకా గ్రంథము 4వ అధ్యాయం 1-2 వచనాలు, ఆ దినములలో యోవేలు ప్రవక్త 2వ అధ్యాయము 29, ఆ కాలమున మీకా గ్రంథము 4:2లో, ఆ రాజుల కాలమున దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనములో, కడవరి కాలమున పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో. కనుక ఈ అంత్య దినములో, ఇన్ ద లాస్ట్ డేస్, అనేక పర్యాయ పదాలు మనం ఇక్కడ చూస్తాం. అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. అవి మొదటి శతాబ్దములోనే ఆ యొక్క అంత్య దినాలు ప్రారంభమైనవి. పెంతెకోస్తు దినాన పేతురు గారు ఈ విషయాన్ని అంత్య దినముల గురించి తెలియజేస్తూ శతాబ్దమే ప్రారంభం. ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా అక్కడ నెరవేరని. తర్వాత చూసినట్టయితే ఇప్పుడు మనం చదువుతున్న
పాఠములో తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనము వచనం వెంట వచనము పదం వెంటి పదము చదువుకుంటా వెళదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. అంత్య దినములలో అపాయకరమైన కాలములో అంటే టైమ్ ఆఫ్ స్ట్రెస్, టైమ్ ఆఫ్ డిఫికల్టీస్, స్ట్రెస్ టైం, అలాంటి టైం వచ్చిందంట. అది మొదటి శతాబ్దంలోనే ప్రారంభమై ఉన్నది. పౌలు గారు తన విశ్వాస కుమారుడైన తిమోతికి తెలియజేస్తూ ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఏంటి, ఎలాంటి వారన్నా అప్పటికే మొదటి శతాబ్దంలోనే ఎలాంటి మనుషులు ఉన్నారంటే ద పీపుల్ విల్ బి, మనుషులు ఎలా ఉంటారు అనే విషయాన్ని మళ్ళీ క్రొత్త నిబంధనలో కూడా కొన్ని సందర్భాలు చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనములో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి, ఇలాంటి వారు ఆ యొక్క కడపటి దినములలో ఉంటారు. ఇన్ ద లాస్ట్ డేస్. మళ్ళీ ఇక్కడ కూడా చూద్దాం, యోధా పత్రికలో కూడా 17-18 వచనంలో, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. పరిహారసుకులు అవుదురని మన పరిహారకులు భక్తిహీనులు దురాశ చొప్పున నడుచుకొనొచ్చు పరిహారకులు అవుదురని మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోనండి. అపోస్తుల బోధను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ అంత్య దినాల్లో జరిగేవి ఇలాంటి వారు ఉంటారు. అపోస్తుల బోధలో ఎలాంటి వారు ఉంటారంటే వీరి వలన సత్య మార్గము దూషింపబడుతుంది. ఎలాంటి వారు ఉంటారంటే పేతురు గారు కూడా చెప్తున్నాడు ఈ రోజుల్లో ఎలాంటి వారు ఉంటారంటే, పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 3-4 వచనాల్లో కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, చదివే జ్ఞాపకం చేస్తున్నాను. వారు అధిక లోభులై కల్పనా కథల వాక్యము చెప్పుచ్చు, మీ వలన లాభము సంపాదించుకొనొచ్చు. వారికి పూర్వమందు విధింపడిన తీర్పు ఆలస్యము చేయదు. ఇలాంటి ఇన్ ద లాస్ట్ డేస్ పీపుల్ విల్ బి, ఇలాంటి వారు వస్తారట. ఎలాంటి వారు? ఈ యొక్క అంత్య దినాలలో అధిక లోబులు, వేషధారణ, దెయ్యాలు బోధ, ధనాపేక్షలు, కథలు చెప్పేవారు, ఇలాంటి టీం వచ్చింది. ఎక్కడి నుంచే రారు, మనలోండే వస్తారు. వీరు దేవుని బిడ్డలనుకునే వారి ముందే వస్తారు. ఇలాంటి వారి విషయం నుండి నీవు విముఖుడవు అంటాడు. వాస్తవం చెప్పలేని వీలాంటి వారి నుండి పారిపో అంటాడు. ఎందుకంటే మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపుతుంది. ముందుగానే ప్రొపోజ్ చేయి, కమింగ్ ఆఫ్ ప్రొపోజ్ చేయి. ముందు జరగబోయే విషయాలు పౌలు గారు తేటగా తెలియజేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం చూసినట్టయితే నా ప్రియ సహోదరులారా, ఎలాంటి వారు ఉంటున్నారంటే, నేను బోర్డు సహాయం తీసుకుంటున్నాను. ఆ బోర్డు సహాయంతో మీరు గమనించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాలను ఇదిగో వివరణ చేస్తాను. దయచేసి మీరు గమనించగలరు. ఇన్ ద లాస్ట్ డేస్
పీపుల్ విల్ బి. ఎలాంటి మనుషులు వస్తారంటే, వాస్తవానికి ఇప్పుడు ఇంకా ఎక్కువగా చూస్తున్నాం. వాస్తవానికి అది సంఘము ఆరంభించబడినప్పుడు మొదటి శతాబ్దం నుండే ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా నెరవేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలాంటి వారు ఉంటారంటే, చూసినట్టయితే మనుషులు స్వార్థ ప్రియులు. అంటే స్వార్థం, సెల్ఫిష్ అన్నమాట. లవర్స్ ఆఫ్ దేర్ సెల్ఫ్స్. వాళ్ళు స్వార్థంకే చూసుకుంటా ఉంటారు, ఇతరుల గురించి ఆలోచించరు. తన కడుపు నిండితే చాలు. పక్షులు స్వార్థం ఉండవు, జంతువులు స్వార్థం లేదు, కానీ మనుషులైతే స్వార్థ ప్రియులుగా తయారవుతారు. చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. కాకులు కూడా వాటికి ఆహారం దొరికినప్పుడు కావు 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 అని ఆకలేసి చెప్తే తినో తినో రండి ఉందని చెప్పుకుంటే, జంతువులు కూడా అనేకమని జంతువులు పోగై తింటూ ఉంటాయి, కానీ మనుషుడైతే దాచిపెట్టుకొని తింటాడు. స్వార్థం. అందులో వాస్తవానికి ఇక్కడ ఎవరి గురించి చెప్పబడింది? ఎవరంటే క్రైస్తవుల గురించే చెప్పబడింది. రాబోయే దినాల్లో ఇలాంటి వారు వస్తారు. అందరూ కాదు, కొందరు ఇలాంటి వారు వస్తారు అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కొందరు అన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కొందరు ఇలాంటి వారు వస్తారు. అందరు కాదు, దయచేసి గమనించండి. అయితే ఎలాంటి వారంటే మనుషులు స్వార్థ ప్రియులు, తమ సెల్ఫిష్ చూసుకుంటా ఉంటారు, తమ గురించే ప్రేమించుకుంటారు, ఇతరులు ఆలోచించే. తర్వాత రెండోది ధనాపేక్ష. అంటే లవర్స్ ఆఫ్ మనీ. డబ్బు అవసరమేనండి, ప్రతి దానికి డబ్బు అవసరమే, కానీ ధనం అవసరమే, కానీ ధనాపేక్ష ఉండకూడదు. అంటే తృప్తి లేని జీవితం ఉండకూడదు. దైవభక్తిలో ధనాపేక్ష ఉండకూడదు, దైవభక్తి ముసుగులో ధనాపేక్ష ఉండకూడదు. పౌలు గారు తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 5, 6 వచనాలు కూడా అంటాడు, చెడిపోయిన మనసు సత్యహీనులు దైవభక్తి గొప్ప లాభ సాధకం అనుకుంటారు. దైవభక్తి చేస్తే డబ్బు వచ్చిందని డబ్బు కోసం చేస్తా ఉంటారు. తర్వాత 6వ వచనం, సంతుష్టమైన దైవభక్తి ఇహజీవమందు పరజీవమందు మంచిదే. నిజంగా యథార్థంగా దైవభక్తి అయితే ఇక్కడ అది పర సంబంధం కూడా మన జీవాన్ని కాపాడుకుంటాం. ధనాపేక్షలు అంత్య దినాల్లో, కడవరి దినాల్లో జరిగేది, ఇప్పుడు జరుగుతున్నవే. ధనాపేక్ష, తనకే కావాలి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష వల్ల తిన్నని మార్గం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ధనాపేక్ష వలన సత్యం నుండే తొలగిపోయే అవకాశం ఉంటుంది, ఎంత భక్తిపరుడైనా. పౌలు గారు కొలసి రాసిన పత్రికలో ఈ ధనాపేక్ష అనేది విగ్రహారాధనైన ధనాపేక్ష, అది లోభత్వం అంటాడు. కొలసి పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే, 3వ అధ్యాయం విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి అంటాడు. ఆ లోపత్వాన్ని చంపివేయండి అంటాడు. ధనాపేక్ష. బెంకములాడువాడు అంటే గొప్ప చెప్పుకుంటాడు, ఏముండదు. చెప్పాలంటే డబ్బా కొట్టుకుంటా ఉంటాడు. మేము చిన్నప్పుడు వినేవాళ్ళం, పిట్టల ధరలో చెప్తారు. పిట్టల ధర అనే ఏమి లేకుండానే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్తా ఉంటారు అనమాట. బూస్టర్స్ అనమాట, గొప్ప చెప్పుకుంటారు. బెంకం ఏముండదు అక్కడ. అలాంటి వాళ్ళు వస్తారు, ఏదో ఉన్నట్టు చెప్తారు, అక్కడ ఏముండదు. అంత షో పుట్టప్ అన్నమాట. బెంకములాడువారు ఈ అంత్య దినాల్లో. తర్వాత అహంకారులు అంటే ప్రౌడ్,
అహంకారులు, గర్వం దేవునికి ఇష్టం కాదు. అహంకారం, గర్వము దేవునికి ఇష్టం కాదు. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చూడొచ్చు, అహంకారులు గర్విష్ఠులను యెహోవాకు అసహ్యము. దేవునికి ఇష్టం కాదు. అపహాసకులని పేరుంది, అహంకారం, గర్వం ఉండేవాడు. దూషకులు అంటే వీళ్ళు దేవుని దూషిస్తారు, ఇతరులను దూషిస్తారు, దేవుని భయభక్తి కలిగిన వారిని దూషిస్తారు, దైవ దోషులు చేస్తూ ఉంటారు. దేవుని భయభక్తి కలిగిన వారిని దూషించేవారు వస్తారు అంత్య దినాల్లో. తర్వాత చూడైతే తల్లిదండ్రులకు అవిధేయులు, ఇలాంటి వారు డిస్ఒబీడియన్స్ టు ద పేరెంట్స్. కొద్దిగా వివరంగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. తల్లిదండ్రులు ఒక పిల్లవాడు పుట్టిన కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లి గర్భము ధరించిన మొదలుకొని 9-10 నెలలు మోసి పెంచి పిల్లవాడు పుట్టిన దగ్గర ప్రసవ వేదనతో కూడిన ప్రసవ వేదన, ఒక విధంగా యొక్క ఆపద నుండి బయటపడి తర్వాత పిల్లవాడిని కలిగిన తర్వాత సంతోషిస్తూ ఆనందంతో బిడ్డను చూసుకొని పెంచి పాలిచ్చి పెద్ద చేసి చిన్నపిల్లవాడు ఎదుగుతున్న టైంలో ప్రతి తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ వహించి దగ్గు, తుమ్ము, చిన్నపిల్లలు పిడిసి వస్తూ ఉంటాయి. అక్కడ దగ్గులు, తుమ్ములు వస్తే తల్లిదండ్రులకు బీపీ పెరిగింది, స్ట్రెస్ పెరిగింది. ఆ విధంగా పెంచి పెద్ద చేసి ఎదుగుతున్నప్పుడు నీ యొక్క ప్రతి అవసరాలు తీరుస్తూ ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనిపెడుతూ నిన్ను ఈరోజు గొప్పవాడిగా చేసినప్పుడు నీకు ల్యాప్టాప్ కావాలా ల్యాప్టాప్, మోటార్ సైకిల్ కావాలా మోటార్ సైకిల్, ఏది వస్త్రాలు ఏది కావాలంటే ఇది ఇస్తూ వాళ్ళు అనేక ఇబ్బందులు పడి తల్లిదండ్రులు చేసి సహాయం చేస్తే వారి పెద్దయినప్పుడు తల్లిదండ్రులు మర్చిపోవచ్చా? తల్లిదండ్రులకు అవిధేయులు కావచ్చా? బైబిల్ ఏం చెబుతుందంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని మాట ఏంటంటే నీ తల్లిదండ్రులను సన్మానించుము అని దేవుడు కోరుచున్నాడు. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసినప్పుడు వారు ముసలివారైనప్పుడు వారిని మర్చిపోకూడదు. నీ తల్లి ముదిమియందు అంటే వెన్ దే బికమ్ ఓల్డ్, వారు ముసలివారైనప్పుడు పిల్లలారా మీ తల్లిదండ్రులు మర్చిపోవద్దు. ఎవరైనా నీ తల్లిదండ్రులు ఉంటే, ఒకవేళ నువ్వు క్రైస్తవ జీవితంలో జీవిస్తుంటే తెలియజేస్తున్నాను, ఎవరికైనా మేలుకరమే. నువ్వు ఆశ్రయింపడాలంటే, నీ ఆయుష్ ఎక్స్టెండ్ కావాలంటే, నీకు బ్లెస్సింగ్స్ రావాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించు, నీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండు. నేను అనేక మందిని చూస్తూ ఉంటాను. అనేక మంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు అనేక తల్లులు ఎంతో ఏడుస్తూ నాకు చెప్తుంటారు, అయ్యగారు ఇలాంటి కుమారుడు పుట్టకపోతేమే అని ఏడ్చే తల్లులు చూశారు. తల్లిదండ్రులు దుఃఖ పెట్టకూడదు. తల్లిదండ్రులు నీకు ఎంతో మేలు చేశారు. చిన్న ఎదుగుతున్న టైంలో అక్కడ దగ్గొస్తే ఇక్కడ తుమ్ములు వచ్చింది అంటే ఆ ప్రభావం కలిగింది. అక్కడ పిల్లోడికి పిల్ల కానీ ఏది జరిగినా ఇక్కడ తల్లిదండ్రులకు స్ట్రెస్ వచ్చింది, బీపీ పెరిగింది, భుజాలు వేసుకొని హాస్పిటల్ పరిగెత్తారు. ఈ రోజున వాళ్ళు ముసలి వాళ్ళు అయినప్పుడు ఏడా వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. కానీ అంత్య దినాలలో ఇలాంటి వారు వస్తారు. ఎవరంటే తల్లిదండ్రులకు అవిధేయులు. తర్వాత చూసినట్టయితే కృతజ్ఞత లేని వారు, అన్థ్యాంక్ఫుల్. అంటే చేసిన మేళ్లను మర్చిపోతారు. ఆ మేళ్లు ఎవరైనా చేయొచ్చు. నీ తల్లిదండ్రులు చేసి ఉండొచ్చు, నీ స్థానిక సంఘం చేసి ఉండొచ్చు, నీ స్నేహితులు చేసి ఉండొచ్చు, నీ బంధువులు చేసి ఉండొచ్చు నీకు సహాయం. డోంట్ ఫర్గెట్, వారిని మర్చిపోకూడదు. బంగారు సూత్రం చెప్తున్నాను, దయచేసి గమనించండి.
నీకు ఇతరులు సహాయం చేశారా, వాళ్ళు మర్చిపోవద్దు. ఇతరులు నిన్ను ప్రేమించారా, వాళ్ళను ద్వేషించొద్దు. ఇతరులు నీ మీద నమ్మకం పెట్టుకున్నారా, వాళ్ళు చీట్ చేయొద్దు, వాళ్ళు మోసం చేయొద్దు. ఇది బంగారు సూత్రం. కానీ ఈ విధంగా చేసేవాళ్ళు అంటే ప్రేమించిన వారిని ద్వేషించటము, మేలు చేసిన వారికి కీడు చేయటము, నమ్మిన వారిని మోసగించే వాళ్ళని ఏమంటారంటే అన్థ్యాంక్ఫుల్, అంటే కృతజ్ఞత లేనివారు. వాస్తవానికి దేవుడే మనకు మేలు, గొప్ప మేలు చేశాడు. ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంతవరకు ఎదిగామంటే దేవుని యొక్క సహాయం. దేవుడే గొప్ప మనకు సహాయం చేశాడు. దేవుడు గొప్ప సహాయం చేశాడు. నిత్య నరకం నుండి తప్పింపబడి క్రీస్తు నందు మనల్ని ఆశీర్వదించి నిత్య జీవంలోకి నడిపించిన దేవునిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం సంఘము సహాయం చేసినప్పుడు సంఘాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నీ స్నేహితులు నీకు సహాయం చేసిన వాళ్ళను ఎవరిని మర్చిపోకూడదు. కానీ అంత్య దినాల్లో ఇలాంటి వారు వస్తారు. ఎలాంటి వారు అంటే కృతజ్ఞత లేని వారు. 8వ పాయింట్, అపవిత్రులు. అపవిత్రులు అంటే పవిత్రత లేని జీవితం కలిగిన వారు. వాస్తవానికి క్రైస్తవుల గురించి పౌలు గారు తిమోతి రాసిన పత్రిక అంటాడు, ఓ తిమోతి, నీ మాటల్లోనూ నీ ప్రవర్తనలోనూ నీ ప్రేమలోనూ నీ విశ్వాసంలోనూ విశ్వాసులకు మాదిరిగా, పవిత్రతలో మాదిరి అంటాడు. పౌలు గారు నేను ఎంతో విశ్వాసంలో మాదిరిగా జీవిస్తున్నాను, నువ్వు కూడా విశ్వాసుల మాదిరిగా జీవించు అంటున్నాడు. మనం ఒక మంచి మాదిరిగా ఉంటున్నప్పుడే ఇతరులు క్రీస్తు శిష్యులుగా వెంబడించేవారుగా ఉంటారు. కానీ జరిగేది ఏంటంటే ఇన్ ద లాస్ట్ డేస్, అంత్య దినాల్లో ఏం జరుగుతుందంటే ఎలాంటి వారంటే అపవిత్రులు, పరిశుద్ధత లేని జీవితము, పవిత్ర లేని జీవితము, అలాంటి వారు వస్తారు. అనురాగరహితులు అంటే ప్రేమ అనురాగాలు వాళ్ళు ఉండవు, ప్రేమ అనురాగాలు వాళ్ళకు ఉండవు. వారు బంధువులు మర్చిపోతారు. తర్వాత ఆ ప్రేమ సంఘం మీద ప్రేమ ఉండదు, దేవుని మీదే ప్రేమ ఉండదు. బైబిల్ మొత్తం ఏం చెబుతుంది? బైబిల్ మొత్తం ఏం బోధిస్తుందంటే లవ్ గాడ్, లవ్ అదర్స్ అని బైబిల్ బోధిస్తుంది. కానీ ఎలాంటి వారు వస్తారంటే అనురాగ రహితులు. 10వ పాయింట్, అతి ద్వేషులు అంటే ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు, మరింతగా ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషం అనేది ఉంటది మానవునికి, ప్రతి మనుషునికి ద్వేషం ఉంటది. ఆ ద్వేషం ఎందుకు ఉంటదంటే దుర్నీతిని ద్వేషించడానికే ఉంటదే గాని మంచిని ద్వేషించడానికి కాదు. ఎబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 8-9 వచనాలు అంటాడు, దేవా, తండ్రైన దేవుడు తన కుమారుడైన క్రీస్తు విషయంలో అంటాడు, దేవా, తన కుమారుడిని దేవాన్ని సంబోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మను తెలియజేస్తున్న మాట ఇది. దేవా, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. ద్వేషం ఉంటది దేనికి? చెడును ద్వేషించటానికే ఉంది, దుర్నీతిని ద్వేషించడానికే, కానీ మనుషులు ద్వేషించడానికి కాదు. అతి ద్వేషులు అంటే మరింత ద్వేషులు ఈ యొక్క అంత్య దినాలలో వస్తారు. అతి ద్వేషులు. అపవాదులు అంటే ఇతరుల మీద నిందేయటం, ఒకరి పరువు ప్రతిష్టల్లో దెబ్బతీసే వారుగా ఉంటారు. ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని, ఒక దైవజనుడు లేకపోతే ఒక మంచి క్రైస్తవుడి మీద నిందలేస్తా ఉంటారు ఈ అపవాదం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వచనంలో ఏముందంటే 10వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలలో
అపవాది సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డల మీద నిందలేస్తా ఉంటాడు లేనిపోయిన మాటలు. ఆయన సేవకుడా, ఆయన గొప్ప తాగుబోతు, ఆయన క్యారెక్టర్ మంచిది లేదు అంటే ఒకళ్ళని అపనంద వేస్తూ వారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే వారు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అపవాది సంబంధాలు అన్నమాట. ఆ యొక్క లక్షణాలు ఎవరు అంటే అపవాది. ఈ అంత్య దినాల్లో అలాంటి వారు వస్తారు. పౌలు గారు ముందుగానే ప్రవచనం చేశాడు. తర్వాత అజితేంద్రియులు 12వ పాయింట్ చూసినట్టయితే అజితేంద్రియులు అంటే వాళ్ళు ఏంటంటే వితౌట్ సెల్ఫ్ కంట్రోల్, అంటే వాళ్ళు తమ స్వాధీనంలో ఈ యొక్క జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, 5 సెన్సెస్. ఈ 5 సెన్సెస్ అంటే కళ్ళు, చెవులు, నోరు, ముక్కు, శరీరం. శరీరం స్పర్శ చేస్తుంది, కళ్ళు చూడటానికి, చెవులు వినటానికి, నోరు మాట్లాడటానికి. కాబట్టి నాలుకలు మనం మాట్లాడేటప్పుడు మనం చూసే విషయంలో ఈ దురద చెవులుగా ఉండి ఈ విషయంలో సెల్ఫ్ కంట్రోల్ లేని వారు అన్నమాట వీళ్ళు. కేంద్రులు అంటే వాళ్ళు ఎలాంటి వారంటే తన ఇష్టానుసారంగా జ్ఞానేంద్రియములను స్వాధీనపరచుకోలేని వారు, జ్ఞానేంద్రియములను లోపరుచుకోలేని వారు, జ్ఞానేంద్రియములను తమ స్వాధీనపరచుకోలేని వారు, జ్ఞానేంద్రియములను నియంత్రణ చేయలేని వారు అజితేంద్రియులు. వాస్తవానికి పౌలు గారు తిమోతి అంటాడు, ఓ తిమోతి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చినే అంటాడు. ఇంద్రియ నిగ్రహములో జ్ఞానేంద్రియములు నిగ్రహం చేసుకోవాలి. కానీ అంత్య దినాల్లో ఇలాంటి వారు వస్తారు అజితేంద్రియులు. క్రూరులు అంటే క్రూరంగా ప్రవర్తిస్తారు. వాళ్ళలో దయ దాక్షణ్యం ఏ ఉండదు, చాలా క్రూరత్వంగా క్రూవెల్గా ప్రవర్తిస్తూ ఉంటారు. అంత్య దినాల్లో జరుగుతాయి. తర్వాత చూసినట్లయితే సజ్జన ద్వేషలో అంటే మంచి వాళ్ళను ద్వేషిస్తారు. మంచి వాళ్ళు ద్వేషించేది ఎవరంటే చెడ్డవాళ్ళు. చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని ద్వేషిస్తారు, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళని ప్రేమిస్తారు. వీరేం ప్రేమిస్తారు, వాళ్ళేం ద్వేషిస్తారు. యేసు ప్రభు వారు చెప్పారు మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 34, 35, 36 వచనాల్లో ఏం సెలవిచ్చాడంటే, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్ది విషయములు బయటకు తెచ్చును. హృదయము అనే ధననిధిలో నుండి సజ్జనుడు అంటే మంచివాడు మంచి విషయాలు బయటకు తీసుకొస్తాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు. ఎక్కడి నుంచి వస్తాయి ఆ దుర్విషయాలు? హృదయం నుండే వస్తాయి. హృదయం అనేది ఒకటి చెడ్డ ధననిధి, ఇంకొక హృదయం మంచి ధననిధి. మంచి ధననిధిలో నుండి సద్విషయాలు వస్తే చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు వస్తాయి. ఈ చెడ్డ ధననిధి వచ్చిన వారు ఏం చేస్తారంటే ఈ సజ్జనులను ద్వేషిస్తారు. 14వ పాయింట్. తర్వాత ద్రోహులు గురించి చెప్పాలంటే ఒక మంచి ఉదాహరణ ఉంది. అంటే నమ్మకంగా మోసం చేసేవాళ్ళు మన పక్కనే ఉంటారు, మన పక్కనే తింటారు, మన పక్కనే ఉంటారు, మనకు ద్రోహం చేసి అప్పగిస్తారు. మనకు యేసు ప్రభు వారి టైంలో ఒక ద్రోహి ఉన్నాడు. లూకా గారు ఆ ద్రోహి గురించి చక్కగా రాశాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, ద్రోహియగు యూదా ఇస్కరియోతు అంటాడు. ఆయన ద్రోహి అని పరిశుద్ధాత్మ చేత ప్రేమబడి రాశాడు. ద్రోహి అన్నాడు యూదా ఇస్కరియోతు. ఆయన పేతురు గారి ప్రసంగంలో అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనంలో పేతురు గారు అంటాడు, ద్రోహము వల్ల సంపాదించిన ఆ యూదా 30 వెండినాళ్ళు ద్రోహంతో, ద్రోహి అన్నమాట. పక్కనే తిన్నాడు, పక్కనే ఉన్నాడు, మళ్ళీ నమ్మకంగా తీసుకెళ్ళి అప్పగించాడు. ఇతను ఎవరంటే వీళ్ళు ఎవరంటే ద్రోహులు. తర్వాత నేనైతే ద్రోహులు మూర్ఖులు అంటే మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, గర్వంగా అహంకారం. గర్వం ఏంటంటే
పడిపోవటానికి ముందు నడుస్తాయి అహంకారం, గర్వం. ఒక వ్యక్తికి కొన్ని వచ్చినప్పుడు అంతకుముందు చాలా తగ్గింపుకుంటాడు. అన్ని రాగానే ఇక అహంకారం, గర్వం వచ్చేసింది. ఆ అహంకారం, గర్వం వచ్చినప్పుడు ఏమైందంటే కన్నులు నెత్తికొస్తాయి. అప్పుడు ఎప్పుడైతే కళ్ళు ఎత్తే మళ్ళీ దిగిపోతాయి. పడిపోవటానికి అహంకారం, గర్వం ముందే నడిచింది అంటాడు. పడిపోవటానికి ముందు పడిపోతాం. గర్వాంధులు. తర్వాత అహంకారులు, గర్వాంధులు ఎలాంటంటే వీరు 18 దేవుని కంటే ఎక్కువగా సుఖమును ఇష్టపడతారు. దేవుని కంటే ఎక్కువగా సుఖము ప్రతి మనిషికి అవసరమే. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు అంటాడు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తారు. మనకు యేసు ప్రభు వారు లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో చెప్పాడు, ఒక ధనవంతుడు ఉన్నాడని. అతడు బహుదినము సుఖపడతాడంట. ఎవ్రీడే సుఖం అవసరమే, కానీ ఇతడు ఏం చేస్తాడంటే ఎవ్రీడే ప్రతి దినము ఖరీదు గల్ల వస్త్రాలు వేసుకుంటాడు. సన్నని నార వస్త్రములు. ఇప్పుడు చెప్పాలంటే ఖరీదు గల్ల అంటే ఖరీదు గల్ల షూట్ వేసుకుంటాడు. ఈ రోజు వేసిన షూట్ రేపేసిన షూట్ ఇంకో రోజు వేయడనమాట. ఏ రోజు ఆ రోజే ఖరీదు గల్ల వస్త్రాలతో. తర్వాత బహుగా సుఖపడతాడు. ప్రతిరోజు బహుగా సుఖపడతాడు. వాళ్ళు ఎలాంటి వారంటే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారన్నమాట వీరు. తర్వాత 5వ వచనం, పైకి భక్తి గలవారి వలె ఉండి వారు శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు. పైకి చాలా భక్తి, ప్రైజ్ ది లార్డ్, వందనాలు, అబ్బో దేవుని మాటలో ఆ బైబిల్లో ఉన్న రిఫరెన్స్లో మాట్లాడితే దేవుడు అని మాట్లాడితే దేవుడే చెప్తాడు. పైకి చాలా భక్తి, చూస్తానికి పెదవులతో వివరిస్తూ ఉంటారు, కానీ హృదయం అయితే దేవునికి దూరంగానే ఉంటుంది. పైకి భక్తి, ఇతరుల మీద ఆధారపడతారు. వాస్తవానికి నిజంగా భక్తి కలిగిన వారు ఏం చేస్తారు? షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడాలి. మన అవసరాలు ఉంటే దేవుణ్ణి అడగాలి, మనుషుల మీద కాదు. పైకి చాలా భక్తి కలిగి ఉంటే దేవుని శక్తిని ఆశ్రయించాలి. అలాంటి వారు ఏంటంటే పైకి భక్తి గల దేవుని శక్తిని ఆశ్రయించిన వారు. వారి విషయంలో ఇక్కడ ఏమంటాడంటే ఇట్టి వారికి విముఖుడువై ఉండము అంటాడు. ఇట్టి వారికి విముఖుడువై ఉండు అంటే ఇలాంటి వారికి దూరంగా ఉండు, ఇలాంటి వారి నుండి పారిపో తిమోతి అంటాడు. ఇలాంటి వారి నుండి దూరంగా ఉండు, పారిపోవాలంటాడు. ఎందుకంటే తిమోతి రాసిన 1వ పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనంలో విషయాన్ని తెలియజేస్తాడు. ఇలాంటి వారి నుండి పారిపోయి ధనాపేక్ష, ఇలాంటి వారి నుండి పారిపో అంటాడు. ఎందుకంటే మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడినే చెరుపును. నువ్వు మంచోడివే, కానీ ఇదిగో ఈ బోర్డు మీద ఉన్న ఇంతవరకు మనం చదివాం కదా, 20వ వచనం వరకు ఎలాంటి లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయా వారి నుండి విముఖుడుగా ఉండు తిమోతి అని. ఎందుకంటే ఇది అంత్యదినాల్లో జరుగుతాయి. అంత్యదినాల్లో ఇలాంటి వారు ఎక్కడి నుంచో రారు, సంఘం నుండే వస్తారు. బోధించేవారు కావచ్చు. నేను ముందే చెప్పాను, ఎవరో ఉండరు, బోధకులే ఉంటారు. ఎక్కువ రాయబడింది అక్కడ. కల్పనా కథలు చెప్తారు. తర్వాత ఏం చెప్తారు? మీ వల్ల డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు. వారికి దురాశ ఉంటుంది. తర్వాత వాడు ఏం చేస్తారంటే బిలాం లాంటి బోధ చేస్తారంట.
బిలాం బోధ. బిలాం బోధ ఎలాంటిది? అది సోది బోధ, సోది బోధ. వీడు సోదిగాడని యెహోషువ గ్రంథంలో యెహోషువ అంటాడు. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం. ఏంటంటే ముఖస్థుతి చేస్తారు ఇలాంటి వాళ్ళు. ఎవరు? ఈ డబ్బు ఆశించి బోధించేవాళ్ళు బహుమానం పొందాలని మెప్పిస్తూ పొగుడుతూ ఏం చేస్తారంటే మీ దగ్గర డబ్బు సంపాదించాలని బిలాం బోధ చేస్తారు. ఆ బిలాం బోధ చేసేవాడిని యెహోషువ ఏమంటాడంటే వీడిది సోదె బోధ అంటాడు. బిలాంది సోదె బోధ. ఈ సోదె బోధ ఎలాంటిదంటే యెహోషువ గ్రంథం 13:22లో మీరు చూడొచ్చు. ఇలాంటి వారు వస్తారు ఈ అంత్య దినాల్లో. వాస్తవం మనం చూస్తున్నాం. ఎలాంటి వారు? అధిక లోబులు, కల్పనా కథలు చెప్పేవారు, దెయ్యాల బోధ, తర్వాత రకరకాలుగా అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్తలు, మోసగించేవారు. వీరి వలన పేతురు గారు అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, వీరి వలన సత్య మార్గము దూషింపబడుతుంది. సత్య మార్గం దూషింపబడుతుంది. తర్వాత ఇంకేం జరిగిద్దంటే 21వ వచనములో, ఎల్లప్పుడూ నేర్చుకున్నను సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందలేని కొందరు స్త్రీ. ఎల్లప్పుడు, ఆల్వేస్, ఎప్పుడు వింటా ఉంటారు. ఇక్కడ జాగ్రత్తని వింటారు. మరలా వాట్ ఈస్ ద ట్రూత్ అనేది గ్రహించాడు. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ వచనం అంటాడు, రక్షణ పొంది ఓ తిమోతి, రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు రక్షింపడ్డావు, మంచిదే. కానీ వాట్ ఈస్ ద ట్రూత్? బైబిల్ ఎంతో చదువు. నువ్వు కథలు కాదు వినాల్సింది, అబద్ధ బోధ కాదు వినాల్సింది. ఏమి గమనించాలి? ఇదిగో బైబిల్ ఏముంది? బైబిల్ మాటలు ఇక్కడ ఉన్నాయి. ఇది చూడండి, ఈ బోర్డు మీద ఇలాంటివి ఏమున్నాయో అది గమనించాలి. బైబిల్లో ఏం రాయబడిందో అది గమనించాలి. అనేక సార్లు వింటానే ఉంటారు, అనేక సార్లు నేర్చుకుంటా ఉంటారు, మళ్ళీ పోయి అటే తిరుగుతూ ఉంటారు. ఇది అంత్య దినాల్లో జరిగే కార్యక్రమం. పౌలు గారు తిమోతి రాసిన 2వ పత్రికలోనే ఇక్కడ ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయం చెప్పి 4వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. 3-4 వచనాల్లో ఏం చెప్తాడంటే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు, ఆ చెవుకు జబ్బు ఉంది, ఆ జబ్బు ఏంటంటే దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశల అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని సత్యమును చెవ్యగ్గిగా కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చును. అంత్య దినాల్లో జరిగేవి. వాస్తవానికి సంఘ ఆరంభంలోనే, మొదటి శతాబ్దంలోనే అంత్య దినములు ప్రారంభించమైనప్పటికీ ఇప్పుడు చూస్తుంటే మరీ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి పౌలు గారు అంటాడు, ఇలాంటి వారిని ఖండించి అంటాడు 2వ వచనములో, వాక్యము ప్రకటించము, సమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతితో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటాడు. ఖండించము, గద్దించుము, బుద్ధి చెప్పుము, తీతు పత్రికలో హెచ్చరించుము అంటాడు. కనుక ఇలాంటి విషయాల్లో నా ప్రియ సహోదరులారా, దేవుని సంఘమా, మనం గమనించాలి. ఇలాంటి వారు ఉంటే దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ అంత్యదినాల్లో జరిగే కార్యక్రమం. మోసగించే వాళ్ళు ఉంటే మోసపోయే జనం కూడా ఉంటారంట. అంత్యదినాల్లో జరిగే విషయాల్లో మనం చూస్తున్నాం ఎలాంటి బోధలు. దీనివల్లనే సత్య మార్గం దూషింపబడుతుంది, చిన్నని మార్గం దూషింపబడుతుంది. దేవుని వాక్యము మంచిది, క్రీస్తు మంచిది, బైబిల్ సత్యము. కానీ ఇదిగో ఇలాంటి వారి గురించి కొందరు, అందరు కాదు, కొందరు వలన సత్య మార్గం దూషింపబడుతుంది. అది అంత్య దినాల్లో నిజంగా బైబిల్ ట్రూత్, నిజంగా ఇది సత్యము మనం చూడగలుగుతున్నాం. ఇలాంటి ట్రూత్
అయితే పౌలు గారు ఏమంటాడంటే తిమోతి రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, ఒక మాదిరి చెప్తాడు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశములను, నా విశ్వాసములను, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఆయన ఒక మాదిరి జీవితం. పౌలు గారు కొరింథీ రాసిన మొదటి పత్రిక 4:17లో కూడా ఇదే అంటాడు. నేను ఏం ప్రకటిస్తున్నానో అదే నడుచుకుంటున్నాను, ఏమి నడుచుకుంటున్నానో అదే ప్రకటిస్తున్నాను. ఈ విషయం అక్కడక్కడ ఎక్కడైతే నేను వాక్యం చెప్తున్నానో వాళ్ళందరికీ చెప్పు అంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ అంత్య దినములలో కొందరు మనుషులు ఎలా ఉంటారంటే ఇదిగో ఈ విధంగా ఈ బోర్డు మీద వ్రాయబడినట్టుగా ఉంటారు. ఇన్ ద లాస్ట్ డేస్ పీపుల్ విల్ బి, ఈ విధంగా ప్రజలు ఉంటారు. కాబట్టి అలాంటి వారి నుండి విముఖుడుగా ఉండు. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్చు. మంచివారితో సహాయం చేయాలి, సహవాసం చేయాలి మంచివారితో. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి కనానుకి వెళ్లాల్సిన వారు అరణ్యములో మొత్తం రాలిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు సహవాసం సరిలేదు. సహవాసం చాలా జాగ్రత్త. నువ్వు గుంపులో ఉన్నావా, గంపలో ఉన్నావా? గంప గుర్తింపు గుంపులో తెలియదు, గుంపులో ఎటుపోతున్నావో తెలియదు. దేవుడిచ్చిన ఈ కృపను నిరర్ధకము చేసుకోకూడదని ఈ వాక్యాలను బట్టి తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇది మనం సవరణ చేసుకునే కార్యక్రమం, మనం సరిదిద్దుకునే కార్యక్రమం. ఒకళ్ళు ఏమైనా ఉన్నాయా, నన్ను నేను సరిదిద్దుకోవాలి. ఈరోజు ఈ వాక్యమనే అద్దం, ఈ అద్దం ఎదుట నిలబడి, అద్దంలో నిలబడి చూసుకున్నట్టుగా మన ముఖం చూసుకుంటే మన ముఖం మీద ఏ ఉన్నాయి, ఏ లోటుపాట్లు ఉన్నాయో, ఎక్కడ ఈ బాడీ మొత్తం మనం చూసుకున్నట్టుగా ఇదిగో వాక్యమనే అద్దంలో చూసుకొని మనం సరి చేసుకునే మంచి అవకాశం. అంత్య దినాల్లో, వాస్తవానికి అంత్య దినాలు మొదటి శతాబ్దం నుండే ప్రారంభమైనవి. ఇప్పుడు అంత్య దినాల్లోనే ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మన ఆత్మను కాపాడుకునే బాధ్యత, సరిదిద్దుకునే అవకాశం, దిద్దుబాటు చేసుకునే అవకాశం. ఆ దిద్దుబాటు కనుక లేకపోతే బయట వారు వచ్చి చూసి ఇలాంటి వారు ఉన్నారా అని తిరిగి వెళ్ళిపోయేవారు అనేక మంది ఉన్నారు. వారి గురించి తర్వాత పాఠంలో నేను తెలియజేస్తాను. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా అనేక మందికి మా యొక్క జీవితాల్లో మేము జాగ్రత్త పట్టకు సహాయం దయచేయమని, మాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని, కరెక్షన్ చేసుకొని, సవరణ చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని. కేవలం మనుషులు అనేక పొరపాట్లు పడతా ఉంటాం. సరిదిద్దుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.